హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతా వషి ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే పెంచులకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వ్యూ ఇవ్వబోతున్నాను అనమాట. ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి. గోవింద గోవింద. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పెంచులకోన వ్యూ అనమాట. ఇంతకుముందు చూసిన కొండలు. ఇదైతే కళ్యాణ మండపం ఫ్రెండ్స్. ఇంకా లోపలికి వెళ్తే స్టార్టింగ్ ఎంట్రన్స్ ఏంటంటే ఒకవైపు ఆంజనేయ స్వామి, ఇంకొక వైపు చూస్తే గరుడ వాహనంలో ఉన్న శిలా విగ్రహాలు అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. మనకు చూసారా, నేను మొత్తం చూశాను. ఇటు సైడ్ చూడండి ఆంజనేయ స్వామి అంటారు, ఇటు సైడ్ చూస్తే గరుడ వాహనంలో ఉన్న శిల అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఒక సైడ్ చూస్తే ఒక విధంగా, ఇంకొక సైడ్ చూస్తే ఇంకొక విధంగా కనిపిస్తాయి. ఇదంతా పెంచుల స్వామి గుడిలో ఉన్న రూమ్స్ అండి. ఇక్కడైతే స్టార్టింగ్ ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలి. చూసారా, చూడండి వ్యూ ఎంత బాగుందా, కొండలు ఎంత బాగుందంటే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్. చూసారా, ఇదే అండి మెయిన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభంగా వెలిసిన చోటు. ఇక్కడైతే ఆయన కళ్యాణ మండపం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో విగ్రహాలు. ఇక్కడైతే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మహావిష్ణు లక్ష్మీదేవి అవతారం ఉంది. ఇక్కడ చూడండి, ఒక్కొక్క దగ్గర శ్రీరాములు, లక్ష్మీదేవి, బ్రహ్మ, సరస్వతీదేవి, శివపార్వతులు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇక్కడైతే సీతారాములు ఒక దగ్గర, అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మేమైతే దర్శనం చేసే ముందు దీపం పెట్టుకొని స్టార్టింగ్ చూడండి గోవిందనామాలతో ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ ఎందుకు కృష్ణ భగవాన్ ఉంటారు. ఇలా వెళ్తే లక్ష్మీదేవి ఆలయం వస్తుంది ఫ్రెండ్స్. ఆదిలక్ష్మి అంటారు. అక్కడైతే ఆలయం వస్తుంది. ఇదైతే మెయిన్ గోపురం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. చూసారా ఎంత బాగుందో. స్టెప్స్ చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఒక్కొక్కరు మొక్కుబడిగా ఉంటారు ఫ్రెండ్స్. ఇలా నామాలు పెట్టుకుంటూ మనం తిరుమలకి వెళ్తాం కదా, సేమ్ ఆ విధంగా మొక్కుబడి చెల్లించుకునే వాళ్ళు ఉంటారు. గోవింద గోవింద అని ఉంది చూడండి. ఇదైతే హనుమాన్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇది దగ్గర నుంచి జూమ్ తీసాను. కృష్ణుడి గుడి, కృష్ణుడి విగ్రహం అనమాట. 5 సర్ప వాహనం మీద చూసారా, ఆదిశేషు అంటారు కదా, ఆదిశేషు మీద ఉంది. ఇదైతే అన్నప్రసాదన కేంద్రం ఫ్రెండ్స్. చూడండి, అక్కడైతే అన్నప్రసాదం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చింది. చూడండి, చాలా పెద్ద హాల్ అన్నమాట. చాలా నీట్గా సాంప్రదాయంగా అరిటాకుల్లో వడ్డించారు. ఫస్ట్ అయితే పులిహోర పెట్టారు, చాలా బాగుంది స్వామివారి ప్రసాదం. తర్వాత అన్నం, సాంబారు, తాలింపు, ఒక పచ్చడి, పాయసం కూడా పెట్టారు ఫ్రెండ్స్. చాలా అయితే చాలా బాగుంది. మేమైతే దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అన్నదానం తినేసి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఎంత బాగుందో. ఇదైతే ఆదిలక్ష్మి అమ్మవారు అని చెప్పాను కదా, అక్కడైతే చెట్టు ఫ్రెండ్స్. ఈ చెట్టుకి ఏంటంటే భక్తుల నమ్మకం. ఇక్కడ మన చీర అనేది, లేడీస్ చీర చింపి ఉయ్యాల కడితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని బాగా నమ్ముతారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలామంది అయితే ఈ విధంగానే చేస్తారు. ఇక్కడైతే స్వామివారికి పొంగలు పెట్టే ప్లేస్ అది. చూసారా, ఇదైతే స్వామివారి పుష్కరిణి ఫ్రెండ్స్. అంటే కోనేరు అంటారు కదా, అది స్వామివారి కోనేరు అది. చూడండి, నేను దగ్గర నుంచి నీట్గా షూట్ చేశాను. స్వామివారి పుష్కరిణి, కోనేరు అంటారు, పుష్కరిణి అంటారు అట్లా. చూడండి, చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ టెంపుల్ అయితే నాకు బాగా నచ్చింది. చూసారా, చాలా అయితే చాలా బాగుంది. ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. వాటర్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ మేము మొత్తం షూట్ చేసుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్. ఓం నమో లక్ష్మీనారాయణాయ అంటూ
ఇదైతే కొండ వ్యూ తీశాను నేను, చూడండి ఎంత బాగుందో. ఇది ఆదిలక్ష్మికి వెళ్ళే చోట అనమాట, అమ్మవారి దగ్గరికి. ఇదేంటంటే స్వామివారు అక్కడి నుంచి దొర్లుకుంటూ వచ్చి ఇక్కడ శిలయ్యాడని అక్కడ నమ్ముతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.